హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ రాణి. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 1981 జూలై 7న రాంచీలో జన్మించిన ధోని తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. దాదాపు 15 ఏళ్ల క్రికెట్ కెరీర్లోని ధోని క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. బెస్ట్ ఫినిషర్ గా, మిస్టర్ కూల్ కెప్టెన్ గా, ఉత్తమ వికెట్ కీపర్ గా కూడా మంచి రికార్డులు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో 3 ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్ కు తొలి టీ20 ప్రపంచ కప్, రెండో వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడం ద్వారా ధోని ఈ గొప్ప ఫీట్ సాధించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుండి ధోని తప్పుకున్నా కూడా ఆయన క్రేజ్ అనేది తగ్గలేదు. ఏపీలోని నందిగామలో తెలుగు ధోని ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భారీ కటౌట్ ని ఆవిష్కరించారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు స్వీట్లు పంచడం, అన్నదానం చేయడం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక తెలుగు అభిమానులు ధోనికి అంత భారీ కటౌట్ ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ధోని 43వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు. బర్త్డే బాయ్ ధోనితో కేక్ కూడా కట్ చేయించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మహేంద్ర సింగ్ ధోని, అతని సతీమణి సాక్షి ఉన్నారు. ధోని కేక్ కట్ చేయగా ఒకరినొకరు కేక్ తినిపించుకున్నారు. అనంతరం సాక్షి ధోని మహేంద్ర సింగ్ ధోని పాదాలకు నమస్కారం చేసి సాక్షి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న వారంతా చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. ఆ సమయంలో ధోని చిరునవ్వులు చిందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వారి ప్రేమను చూసి అందరూ మురిసిపోతున్నారు. ఈ వీడియోకి గంటలోనే 30 లక్షలకి పైగా వ్యూస్ రావడం విశేషం. ఇక ధోనికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే కెప్టెన్ సాహెబ్ అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు సల్మాన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.